హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని, అంతేకాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. ఈరోజు మనం తెలంగాణలో టెట్లో భాగంగా సైకాలజీలో అంశాలను మరియు ఆంధ్రప్రదేశ్ డిఎస్సిలో భాగంగా సైకాలజీలో అంశాలను ఎక్కువగా రిపీటెడ్గా వచ్చే ప్రశ్నలు అయినటువంటి 4 టాపిక్లను మనం మాట్లాడుకోబోతున్నాం. ఇది ఎక్కువగా చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇది రిపీటెడ్గా వస్తున్నటువంటి ప్రశ్నలు. కాకపోతే చాలామంది ఆ టైంలో అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడతారు, కన్ఫ్యూజ్ అవుతారు. ఆ కన్ఫ్యూజన్ తీసే విధంగా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అవే ఆ టాపిక్లను కనుక చూస్తే వైయక్తిక భేదాలు రకాలు రిపీటెడ్గా వస్తున్నటువంటి ప్రశ్న. అదేవిధంగా చరాలు, స్వతంత్ర చరం, పరతంత్ర చరం. అదేవిధంగా మనకు తీసుకుంటే బదలాయింపు రకాలు. అదేవిధంగా మనం తీసుకుంటే అవరోధం రకాలు. మరి ఈ ప్రశ్నలు మీరు కనుక నేర్చుకోకపోతే చాలా ఇబ్బంది పడతారు. కాన్సెప్ట్ అనేటువంటిది ఇంపార్టెంట్ ఇక్కడ. మరి ముందుగా మీరు కనుక చూసినట్టయితే మరి అవరోధానికి సంబంధించి సింపుల్గా 2 అంశాలు ఉంటాయి మనకు. ఎక్కువగా మీరు కన్ఫ్యూజ్ అవుతారు, రిపీటెడ్గా ఎగ్జామ్లో వస్తున్నటువంటి ప్రశ్న. ముందుగా చూడండి ఒకసారి. పురోగమన అవరోధము, తిరోగమన అవరోధము. ఈ టాపిక్ పైన ప్రశ్న వచ్చినప్పుడు ఎలా ఆలోచించాలి అనే విషయాన్ని మనం గమనించాలి. కింది వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి ఇది ఏ అవరోధం అంటాడు. ఈ 2 ఆప్షన్లు ఖచ్చితంగా ఉంటాయి. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే అది పురోగమనన తిరోగమనన అనేటువంటి అంశం మీరు ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు. ఆ కన్ఫ్యూజ్ను ఇప్పుడు తీసేస్తాం. మరి ఒకసారి ఆలోచిస్తే పురోగమన అంటే ఏమిటి అంటే పాత అభ్యసనము కొత్త అభ్యసనము జరుగుతున్నప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఆటంకపరచాలి, ఇబ్బంది పెట్టాలి, కన్ఫ్యూజ్ చేయాలి. నేను ఒకటి పాత అభ్యసనం నేర్చుకున్నాను, ఒక అంశం నేర్చుకున్నాను, మరొక అంశం నేర్చుకుంటున్నాను. మరొక అంశం అంటే కొత్త అంశం నేర్చుకుంటున్నాను. కొత్త అంశం నేర్చుకుంటున్నప్పుడు పాత తాలూకు గతంలో చదివినటువంటి అంశం తాలూకు అంశాలు గుర్తుకు వచ్చి ఇబ్బందిని కలుగజేయాలి. మరి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీ దగ్గర ఒక బైక్ ఉంది, మీ నాన్నగారి దగ్గర కానీ మీ ఇంట్లో కానీ. మీరేం చేశారంటే ఆ బైక్ నడిపేటప్పుడు కూడా గేర్లన్నీ ముందుకు వేసే అలవాటు ఉన్నాయి. కానీ సడన్గా మీరు కొత్త బైక్ తెచ్చుకున్నారు, జాబ్ వచ్చింది కాబట్టి బైక్ స్టార్ట్ చేశారు. కానీ ఆ బైక్ను కూడా మీరు గేర్లు ముందుకు వేస్తున్నారు. కానీ ఈ బైక్ అనేటువంటిది హీరో హోండా కంపెనీకి సంబంధించింది కాబట్టి గేర్లన్నీ వెనక్కి వేయాలి. కానీ అలవాట్లో పొరపాటులో భాగంగా మీరు మళ్ళీ ముందుకు వేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఒక బైక్ నడిపేటప్పుడు యాక్చువల్గా ముందుకు గేర్లు వేసే అలవాటు ఉన్న మీకు కొత్త బైక్ రాగానే ఆ పాత అనుభవం తాలూకు అనుభవాలు గుర్తుకొచ్చి ఇక్కడ ఇబ్బంది పెడుతున్నాయి. అంటే ఇది ఏ అవరోధం అంటే పాతది అడ్డుపడిందా, కొత్తది అడ్డుపడిందా అంటే పాత అభ్యసనం ఇక్కడ మనకు ఉపయోగపడలేదు కాబట్టి దీన్ని పురోగమన అవరోధం అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి. పురోగమన అవరోధం అంటే పాత అభ్యసనము ఇబ్బంది పెడితే, పాత అభ్యసనము గత అభ్యసనము ఇంతకు ముందు నేర్చుకున్న అభ్యసనము ఇబ్బంది పెడితే దాన్ని పురోగమన అవరోధము అంటారు. మరి మీకు అందరికీ తెలుసు, నేను సైకాలజీ చదివాను మొదట, తర్వాత తెలుగు చదువుతున్నాను. చూడండి ఒకసారి. నేను మొదట సైకాలజీ చదివాను, తర్వాత వెంటనే నేను తెలుగు చదువుతున్నాను. నేను తెలుగు చదువుతుంటే వెంటనే సైకాలజీ తాలూకు అనుభవాలు గుర్తుకొచ్చి తెలుగును చదవనివ్వట్లేదు. మరి తెలుగు అనేది కొత్త అభ్యసనం, సైకాలజీ అనేటువంటిది పాత అభ్యసనం. పాతది అడ్డుపడితే, పాతది ఇబ్బంది పెడితే దాన్ని పురోగమన అవరోధం అంటారు. మరొక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, మళ్ళీ మీరు మర్చిపోయే అవకాశం ఉండకూడదు. నేను సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి గురించి చదువుతున్నాను. ఎందుకంటే ఇతడు గతంలో రాష్ట్రపతి కాబట్టి చదువుతున్నాను. అంతకుముందు నేనేం చేశానంటే కేఆర్ నారాయణన్ గురించి చదివాను. ఇది పాత అభ్యసనము, ఇది కొత్త అభ్యసనం. ఇది పాత అభ్యసనం. ప్రస్తుతం చదువుతున్నది కొత్త అభ్యసనం.
గతంలో చదివింది పాత అభ్యసనం. నేను సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి యొక్క బాల్యము, విద్యాభ్యాసము, ఆయన వివిధ యూనివర్సిటీలో పనిచేసినటువంటి అనుభవాలు చదువుతుంటే నాకు కేఆర్ నారాయణన్ గారి యొక్క బాల్యము అవన్నీ కూడా గుర్తుకొచ్చాయి. నేను ఒక సినిమా చూస్తూ ఉన్నాను. ఇది ఇప్పుడు చూస్తున్నాను కాబట్టి ఇది కొత్త అభ్యసనం. నేను గతంలో ఒక సినిమా చూసి ఉన్నాను. ఈ సినిమా చూస్తూ ఉంటే ఆ సినిమా తాలూకు పాటలు, డైలాగులు అన్నీ కూడా గుర్తుకొస్తున్నాయి. అంటే కొత్త అభ్యసనం జరుగుతున్నప్పుడు పాత అనుభవాలు గుర్తుకొస్తే దాన్ని పురోగమన అవరోధం అంటారు. మరి సింపుల్గా చెప్పాలంటే పురోగమన అవరోధానికి గల మరొక పేరు ఏమిటి అంటాడు? అలవాట్లో పొరపాటు. మరి ఈ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది? అలవాట్లో పొరపాటు అనే కాన్సెప్ట్ పురోగమన అవరోధానికి ఎలా సూట్ అవుతుంది అంటే, నేను మొదట ముందుకు గేర్లు వేసే అలవాటు ఉన్న బైకును నడిపాను. రెండవసారి వెనక్కి గేర్లు వేసే బైకును తీసుకున్నప్పుడు కూడా పాత తాలూకు అనుభవాలు ఇబ్బంది పెడుతున్నాయి నన్ను. కాబట్టి దీన్ని అలవాట్లో పొరపాటు బదలాయింపట్టారు. పురోగమన అవరోధానికి మరొక పేరు పురోగామి అవరోధం. తిరోగమన అవరోధానికి మరొక పేరు తిరోగామి అవరోధం. మరి తిరోగమన అవరోధం అంటే ఏమిటి? తిరోగమన పాతది అడ్డుపడితే పురోగమన, కొత్తది అడ్డుపడితే తిరోగమన. చూడండి ఒకసారి, నేను సైకాలజీ చదివాను, తర్వాత తెలుగు చదివాను. సైకాలజీ చదివాను, తెలుగు చదివాను. తర్వాత నా పనుల్లో నేను నిమగ్నమయ్యాను. అయితే వెంటనే నేనేం చేశానంటే సైకాలజీలోని అంశాలను గుర్తు తెచ్చుకోవడానికి వెళ్ళాను. సైకాలజీలోని పాఠ్యాంశాలను గుర్తు తెచ్చుకోవడానికి వెళ్ళాను. ఈరోజు ఇంతసేపు సైకాలజీలో నేను స్మృతి, విస్మృతి అనే టాపిక్లు చదివాను కదా, ఒకసారి గుర్తు తెచ్చుకుందామని వెళ్తే నాకు తెలుగులోని పద్యాలు, తాత్పర్యాలు, అర్థాలు, రచయితలు గుర్తుకొస్తున్నాయి. అంటే పాతదాన్ని గుర్తు తెచ్చుకోవడానికి వెళ్తే కొత్త అభ్యసనం గుర్తుకొస్తుంది, కొత్త అభ్యసనం అడ్డుపడుతుంది. మరి కొత్త అభ్యసనం అంటే ఎలా సార్ అంటే, లేటెస్ట్గా, రీసెంట్గా చదివింది కొత్తవి, అంతకుముందు దానికంటే ముందు చదివింది పాతది. అంటే పాతదాన్ని పునఃస్మరణ చేసుకుంటే కొత్తది అడ్డుపడింది, కొత్తది అడ్డుపడితే దాన్ని తిరోగమన అవరోధం అంటారు. మరి ఒకవేళ ఇదే ఎగ్జాంపుల్గా నేను మారిస్తే, నేను తెలుగు చదువుతుంటే సైకాలజీ అడ్డుపడితే దాన్ని పురోగమన అంటారు. ప్రస్తుతానికి పాతది అడ్డుపడితే పురోగమన, పాతదాన్ని గుర్తు తెచ్చుకుంటుంటే ఈ మధ్య కాలంలో చదివింది అడ్డుపడితే తిరోగమన అని గుర్తుపెట్టుకోవాలి. సింపుల్గా ఫైనల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పి, నేను అన్నమయ్య సినిమా చూశాను, తర్వాత శ్రీరామదాసు సినిమా చూశాను. శ్రీరామదాసు సినిమా చూశాను. ఈ రెండు సినిమాలు చూడడం పూర్తయిపోయింది. పూర్తయిపోయిన తర్వాత నేను థియేటర్ బయటికి వచ్చిన తర్వాత నేను అన్నమయ్య సినిమాలోని పాటల్ని గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంటే శ్రీరామదాసు సినిమాలోని పాటలు, డైలాగులు, సీని, నటులు, తారాగణం గుర్తుకొస్తుంది. అంటే ఇది అడ్డుపడింది. ఇది అంటే కొత్తది అడ్డుపడితే తిరోగమన. మరి ఒకవేళ ఇదే ఎగ్జాంపుల్ రివర్స్గా చేస్తే, అన్నమయ్య సినిమా చూసిన తర్వాత శ్రీరామదాసు సినిమా చూస్తుంటే అన్నమయ్య సినిమాలోని పాటలు గుర్తుకొస్తే దాని పురోగమన. పాతది అడ్డుపడితే పురోగమన, కొత్తది అడ్డుపడితే తిరోగమన అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. అందుకే పురోగమనంలో పా ఉంది కాబట్టి పాతది అడ్డుపడిందా, కొత్తది అడ్డుపడిందా అనే విషయాలు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మరి ఇంకొక పాయింట్ చెప్తున్నాను. మరి చరాల గురించి మాట్లాడుతున్నాను. స్వతంత్ర చరం, ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. చూడండి, స్వతంత్ర చరం మరియు పరతంత్ర చరం, ఈ రెండు పదాల్లోనే ప్రశ్నలు చాలా వస్తున్నాయి. ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను, పాఠం వినాలి, సబ్జెక్ట్ పైన గ్రిప్ వస్తుంది, ఇంట్రెస్ట్ వస్తుంది, సజావుగా ముందుకు సబ్జెక్ట్ వెళ్తుంది. కాబట్టి విద్యార్థులందరూ ఇటు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో క్లాసులు విని పరీక్షలు రాసి వేళ్ళ పరీక్షలు పెట్టాం. వెంటనే క్లాస్ విన్నబడి తెలంగాణలో అద్భుతమైన పుస్తకం రిలీజ్ అయింది, అందరి చేతిలో ఉంది. ఎందుకంటే సైకాలజీ 30/30 రావాలంటే మన శ్రీ విద్య పబ్లికేషన్ పుస్తకం ఉండాల్సింది 100%. మరి స్వతంత్ర చరం, పరతంత్ర చరం గురించి మాట్లాడుతున్నాం. ఇంతకీ ఏంటి స్వతంత్ర చరం, ఏమిటి పరతంత్ర చరం అంటే మీరు ఏమీ గుర్తుపెట్టుకోవద్దు. స్వతంత్ర చరాన్ని ఉద్దీపనాన్ని గుర్తుపెట్టుకోండి, పరతంత్ర చరాన్ని
ప్రతిస్పందన అని గుర్తుపెట్టుకోండి, ప్రతిస్పందన అని గుర్తుపెట్టుకోండి. రైట్. ఉద్దీపన అంటే ప్రవర్తనలో మార్పు తెచ్చేది ఉద్దీపన, మార్పుకు లోనయ్యేది ప్రతిస్పందన, మార్పుకు లోనయ్యేది ప్రతిస్పందన. మరి ఎందుకు ఈ పాటలు మాట్లాడుతున్నానంటే ఉద్దీపనను స్వతంత్ర చరం అంటారు, ప్రతిస్పందనను పరతంత్ర చరం అంటారు. కానీ ఉద్దీపన ఒకటే ఉంటే ఉద్దీపన అనాలి, ఉద్దీపన ప్లేస్ మారుతూ ఉంటే దాన్ని స్వతంత్ర చరం అనాలి. ఉద్దీపన స్థిరంగా ఒకటే ఉంటే ఉద్దీపన, ఉద్దీపన తరచుగా మారుస్తూ ఉంటాను అనుకోండి అప్పుడు స్వతంత్ర చరం అనాలి. పేరులోని చూడండి, చరం అంటే మారడానికి వీలుగా ఉన్నది, అనువైనది. ఎక్స్ అంటే చరరాశి, ఆ ఎక్స్ ప్లస్లో ఏమైనా పెట్టుకోవచ్చు. ఎక్స్ స్థిరరాశి కాదు కాబట్టి మార్చుకోవచ్చు. 2 స్థిరరాశి అంటే స్థిరరాశి లాగా ఉద్దీపన ఉంటుంది మనకు. అయితే స్వతంత్ర చరాన్ని ఉద్దీపన అంటున్నాను, పరతంత్ర చరాన్ని ప్రతిస్పందన అంటున్నాను. మరి ఇంత బాగా నేర్చుకున్న తర్వాత చింతపండును చూడగానే నోరు ఊరింది. చింతపండు అనేటువంటిది ఉద్దీపన, నోరు ఊరడం ప్రతిస్పందన. ఓకే, పెద్ద శబ్దం రాగానే చెవులు మూసుకుంటున్నాం, చెవులు మూసుకోవడం ప్రతిస్పందన, పెద్ద శబ్దం అనేటువంటిది ఉద్దీపన. ఉద్దీపన సింపుల్ లాజిక్. రైట్. మరి దీంట్లో ప్రశ్నలు ఎలా వస్తున్నాయి చూడండి. ఒక ఉత్తమ గృహిణి రెగ్యులర్గా ఎవరు ఇంట్లో లేకపోవడంతో సీరియల్ చూస్తుంది. ఉత్తమ గృహిణి ఎవరు లేకపోవడంతో సీరియల్ చూస్తుంది. సీరియల్ చూసిన తర్వాత ఆమె యొక్క ప్రవర్తనలో మార్పు వచ్చింది. లగ్జరీగా బతకాలనుకుంటుంది, సినిమా వాళ్ళలాగా డ్రెస్అప్ కావాలనుకుంటుంది, వాళ్ళలాగా తయారు కావాలనుకుంటుంది. అంతవరకు ఉన్న ఆలోచన విధానం వేరే, సీరియల్లో ఉన్నట్టుగానే మాట్లాడుతూ ఉంది. ఉత్తమ గృహిణి సీరియల్ చూసిన తర్వాత ఆమెలో మార్పు వచ్చింది. ఈ యొక్క ప్రయోగం చేయాలనుకుంటున్నాను. సీరియళ్ళు గృహిణులపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి అని ఒక చిన్న ప్రయోగం చేయాలనుకుంటున్నాను. సీరియల్ చూసిన తర్వాత వాళ్ళలో మార్పు వచ్చింది. ఖచ్చితంగా వాళ్ళు అలాగే మాట్లాడుతున్నారు, అలాగే ఉండాలనుకుంటున్నారు, అలాంటి విషయాలనే పక్కింటి వాళ్ళతో డిస్కస్ చేస్తున్నారు. మరి మార్పు తెచ్చింది ఏమిటి? ఇక్కడ మార్పు తెచ్చింది ఏమిటి? మార్పు ఎవరిపై తెచ్చారు? మార్పు తెచ్చింది సీరియల్స్ కాబట్టి మార్పు తెచ్చేదానిని మనం స్వతంత్ర చరం అంటాం. మార్పు తెచ్చేదాన్ని స్వతంత్ర చరం అంటాం. మార్పు ఎవరిలో వచ్చింది? ఉత్తమ గృహిణిలో వచ్చింది. మార్పుకు లోనయ్యే దానిని ఏమంటామంటే పరతంత్ర చరం అంటాం. పరతంత్ర చరం. ఎవరైతే మార్పు తీసుకొస్తున్నారో వారే స్వతంత్ర చరం. మార్పుకు లోనయ్యారో వారే పరతంత్ర చరం అని గుర్తుపెట్టుకోవాలి. మరి దీనిపైన రెగ్యులర్గా ప్రశ్నలు వస్తున్నాయి. రెగ్యులర్గా ఉపాధ్యాయుడు సైకాలజీ పాఠం చెప్పేటప్పుడు బాగా అర్థం కావాలి, బాగా ఇన్వాల్వ్ కావాలని ఉద్దేశంతో మధ్యలో హాస్యాన్ని జోడించాడు. హాస్యం జోడించిన తర్వాత విద్యార్థులు ఆ సబ్జెక్టుపై బాగా ఫోకస్, ఏకాగ్రత, అవధానాన్ని పెట్టారు. అంతవరకు పెట్టనటువంటి వారు హాస్యాన్ని జోడించిన తర్వాత బాగా ఏకాగ్రతను పెట్టారు. దేనివల్ల మార్పు వచ్చింది విద్యార్థుల్లో? హాస్యము. దేనివల్ల మార్పు వచ్చింది? హాస్యం వల్ల. హాస్యం అనేటువంటిది స్వతంత్ర చరం. ఎవరిపై మార్పు వచ్చింది? విద్యార్థుల్లో మార్పు వచ్చింది కాబట్టి వారు పరతంత్ర చరం. నేను హాజరు శాతం పెంచడానికి, విద్యార్థుల యొక్క హాజరు శాతం పెంచడానికి పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టాను. మధ్యాహ్న భోజన పథకాన్ని పిఎం పోషణ్ పథకం అంటారు. ఆ పథకాన్ని ప్రవేశపెట్టాను. మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టాను. పాఠశాలలో, ప్రైవేట్ పాఠశాలలో కూడా మంచి భోజనం పెట్టాను. మధ్యాహ్న భోజనం వల్ల హాజరు పెరిగిందా? హాజరు వల్ల మధ్యాహ్న భోజన పథకం పెరిగిందా? అంటే మధ్యాహ్న భోజన పథకం వల్ల హాజరు పెరిగింది. అంటే హాజరు పెరగడం అనేటువంటిది పరతంత్ర చరం. హాజరు పెరగడానికి కారణమైనటువంటిది స్వతంత్ర చరం. మార్పు తెచ్చేది స్వతంత్ర చరం, మార్పుకు లోనయ్యేది పరతంత్ర చరం. నేను బాగా చదవని విద్యార్థులకు ట్యూషన్లు పెట్టి మార్కులు పెంచాను. ట్యూషన్స్ పెట్టడం వల్ల వారిలో మార్పు వచ్చింది కాబట్టి ట్యూషన్లు అనేటువంటిది స్వతంత్ర చరం.
వారిలో మార్కులు పెరిగాయి కాబట్టి అది పరతంత్ర చరం. మార్పు తెచ్చేది స్వతంత్ర, మార్పుకు లోనయ్యేది పరతంత్ర చరం. రైట్, మరొక టాపిక్ మాట్లాడుతున్నాం. బదలాయింపు. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. బదలాయింపులు ఎక్కువగా కన్ఫ్యూజ్ అయ్యేది మీరు ఇక్కడ చూడండి. ఒకటి అనుకూల, రెండు ప్రతికూల. ఎక్కువగా అందరూ కూడా ప్రతికూల బదలాయింపులో కన్ఫ్యూజ్ అవుతారు. బదలాయింపు అంటే ఒక దగ్గర నేర్చుకున్నటువంటి జ్ఞానము మరొక సందర్భంలో పూర్తిగా కానీ పాక్షికంగా కానీ ఉపయోగపడితే దాన్ని బదలాయింపు అంటారు. పూర్తిగా కానీ పాక్షికంగా కానీ. చూడండి ఒకసారి, అనుకూల ఎవరైనా చేస్తారు. నేను పెన్నుకు బహువచనం పెన్స్ నేర్చుకున్నాను. దీని ఆధారంగా బుక్కుకు బహువచనం బుక్స్ నేర్చుకున్నాను. ఓహో, పెన్నుకు బహువచనం పెన్స్ అని నేర్చుకున్న తర్వాత బుక్కుకు బహువచనం బుక్స్ అని నేనుగా నేర్చుకున్నాను. అంటే ఇక్కడ నేర్చుకున్నటువంటి అభ్యసనము నాకు ఇక్కడ ఉపయోగపడిందా లేదా? ఉపయోగపడింది. కాబట్టి ఇది అనుకూల బదలాయింపు. నేను టైపు నేర్చుకున్నాను, అది ఎక్కడ ఉపయోగపడింది అంటే కంప్యూటర్లో ఉపయోగపడింది. ఎందుకంటే కీబోర్డ్ సేమ్ కాబట్టి. అంటే అనుకూల బదలాయింపు జరగాలంటే ఖచ్చితంగా రెండు అంశాల మధ్య సామ్యత ఉండాలి. నేను గ్రూప్ 2 జాబ్ సంపాదించాను కాబట్టి నేను గ్రూప్ 4 కూడా సంపాదించగలను. ఎందుకంటే సేమ్ సిలబస్ కాబట్టి. ఇక్కడ నేర్చుకున్న జ్ఞానం ఇక్కడ ఉపయోగపడింది కాబట్టి. సోషల్ కంటెంట్ నాకు జీకేలో ఉపయోగపడింది. ఇక్కడ నేర్చుకున్న జ్ఞానం అక్కడ ఉపయోగపడితే దాన్ని అనుకూల బదలాయింపు అంటారు. కానీ ప్రతికూల బదలాయింపు కాన్సెప్ట్ వేరే. చూడండి, కాన్సెప్ట్ వేరే, ప్రతికూల బదలాయింపు కాన్సెప్ట్ వేరే. ప్రతికూల బదలాయింపు అంటే ఒక దగ్గర నేర్చుకున్న జ్ఞానము మరొక సందర్భంలో ఇబ్బంది పెట్టాలి, కన్ఫ్యూజ్ చేయాలి. దాన్ని ప్రతికూల బదలాయింపు అంటారు. నేను PUT రెగ్యులర్గా పుస్తకంలో ఉన్నటువంటి ఎగ్జామ్లో రెగ్యులర్గా వచ్చే ఎగ్జాంపుల్ ఇదే చూడండి. PUTని చదవడం నేర్చుకున్నాను. PUT పుట్ అన్నాను. తర్వాత NUT చదవడంలో కలిగే బదలాయింపు అంటాడు ఎగ్జామ్లో. PUTని చదవడం నేర్చుకున్న అమ్మాయి NUTని చదవడంలో కలిగే బదలాయింపు ఏది అంటే అందరూ కూడా ఏమంటారంటే PUT పుట్, NUT నట్. కాబట్టి అనుకూల అనుకుంటారు. కాదు మిత్రులారా, PUTని మీరు పుట్ అని చదివారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఎలా చదవాలంటే ఎగ్జామ్లో NUT నట్టు కాదు మీరు చదివేది, నుట్టు అని చదువుతారు. కాదు సార్ నట్టుగా సార్ అంటే కాదు. ఇక్కడ కాన్సెప్ట్ ఏమిటంటే దీనిలాగానే దీన్ని చదవాలి. PUT పుట్ కాబట్టి NUTని కూడా నుట్ అని చదువుతారు. చదవాలి, ఎగ్జామ్ పాయింట్లో అలాగ చదవాలి. అంటే దీనిలాగా దాన్ని చదువుతారు కాబట్టే అది ప్రతికూల బదలాయింపు. నేను BUT ఉంది, PUT పుట్ కాబట్టి BUTని ఏమంటాను నేను బుట్ అంటాను. మీరు ఎగ్జామ్లో ఏం చేస్తారని తెలియకుండానే PUT పుట్టు BUT బట్టు అనుకూల అనుకుంటారు. కాదు దీన్ని ఎలాగైతే చదువుతారో దాన్ని కూడా అలాగే చదవాలి అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇది ప్రతికూల బదలాయింపు. మరొక విషయం చెప్తున్నాను. నేను బుక్కుకు బహువచనం బుక్స్ అని నేర్చుకున్నాను కాబట్టి అంతే ఉత్సాహంతో ఫిష్కు బహువచనం కూడా నేను ఏమంటున్నానంటే ఫిషెస్ అంటున్నాను. మరి ఇది కరెక్టా తప్ప అంటే తప్పు. ఇది మనకు ఉపయోగపడలేదు. యాక్చువల్గా ఫిష్కు బహువచనం ఫిషెస్ కాదండి, ఫిష్ అని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ ఉపయోగపడలేదు, నాకు అడ్డుపడింది అభ్యసనం. నేను చూడండి ఒకసారి 12th క్లాస్, 13th క్లాస్, 14th, 15th, 16th, 19th, 20th, 21 తర్వాత కూడా 21th అంటున్నాను నేను. చూడండి, యాక్చువల్గా ఏమనాలి 21st అనాలి. మరి 21th అంటున్నాను ఎందుకు? 19th చదివాను, 12th చదివాను, 13th అలాగే చదివాను కాబట్టి. అంటే గత తాలూకు అనుభవాలు భవిష్యత్తులో వచ్చే వాటికి ఉపయోగపడకపోగా ఇబ్బందిని కలిగచేస్తే దాన్ని ప్రతికూల బదలాయింపు అంటారు. చైల్డ్కు బహువచనం నేను చైల్డ్స్ అంటున్నాను. యాక్చువల్గా ఏమన్నా చిల్డ్రన్ అంటే నేను చిల్డ్రన్ అని కాక చైల్డ్స్ అంటున్నాను. కాబట్టి ప్రతికూల బదలాయింపు అని గుర్తుపెట్టుకోవాలి. మరొక ముఖ్య విషయం మేజర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ
నెక్స్ట్ టాపిక్, చిన్న టాపిక్ కనుక తీసుకుంటే ఏదయ్యా అంటే వైయక్తిక భేదాలు. ఇది కూడా మీరు చాలా కన్ఫ్యూజ్ అవుతారు. నష్టం లేదు, మీరు ఖచ్చితంగా క్లాసులు వినండి. సబ్జెక్ట్ వస్తుంది, ఫాస్ట్గా అయిపోతుంది, తక్కువ టైంలో అయిపోతుంది. క్లాసులు విని పుస్తకం ముందు పెట్టుకుంటే అక్కడ చెప్పేటువంటి కొన్ని కాన్సెప్ట్ బేస్డ్ ఉంటాయి, కొన్ని షార్ట్కట్లు ఉంటాయి. కాబట్టి మళ్ళీ ఎగ్జామ్స్ రాయాలి, పుస్తకం ముందు పెట్టుకోవాలి, క్లాసు వినాలి. అద్భుతంగా సబ్జెక్టు పైన 30కి 30 టెట్లో, డిఎస్సిలో ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కూడా సైకాలజీ 8 మార్కులు, మళ్ళీ తెలంగాణలో డిఎస్సీలు కూడా సైకాలజీ ఒక టాపిక్. కాబట్టి సైకాలజీ మీరు తప్పించుకోలేరు, కాబట్టి పక్కా చదవాల్సిందే, పకడ్బందీగా చదవాల్సిందే. మరి వైయక్తిక భేదాలు రకాలు చూడండి. ఫస్ట్ వ్యక్తంతర్గత వైయక్తిక భేదం. వ్యక్తంతర్గత దీనికి మరొక పేరు హంత వైయక్తిక భేదం, అంతస్థ వైయక్తిక భేదం, ఈ విధంగా పేరుతో పిలుస్తారు. వ్యక్తంతర్గత వైయక్తిక భేదానికి హంత వైయక్తిక భేదం, అంతస్థ వైయక్తిక భేదం. మారు పేరు చాలా ఇంపార్టెంట్ అండి, మారు పేరు చాలా. మరియు వ్యక్తంతర్గత మరియు వ్యక్తంతర వైయక్తిక భేదం. దీని ఇంకొక పేరు అంతర్వైయక్తిక భేదం. మారు పేర్లు, మరో పేర్లు చాలా చాలా ఇంపార్టెంట్. మరి మనకి అవరోధంలో కూడా, కాబట్టి పురోగమన అవరోధం మరియు మనకు తిరోగమన అవరోధం, అనుకూల బదలాయింపు, ప్రతికూల బదలాయింపు మరొక పేరు వ్యతిరేక బదలాయింపు, రుణాత్మక బదలాయింపు, అనుకూల బదలాయింపుకు ధనాత్మక బదలాయింపు. ఎందుకంటే మరో పేర్లు ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది, కాబట్టి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మొదట నేను ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, వ్యక్తంతర వైయక్తిక భేదానికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. వ్యక్తంతర్గత వైయక్తిక భేదానికి ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే సింపుల్గా వ్యక్తి అంతర్గత అంటే వ్యక్తి లోపల ఒక వ్యక్తి గురించే మాట్లాడుతున్నాను. ఇక్కడ నేను ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాను. హంత అంటే లోపల ఒక వ్యక్తి గురించే మాట్లాడుతున్నాను. చూడండి, ఒక వ్యక్తి గురించే మాట్లాడితే దాన్ని వ్యక్తంతర్గత వైయక్తిక భేదం అంటారు. సచిన్ టెండూల్కర్ క్రికెట్ బాగా ఆడగలడు, టెన్నిస్ బాగా ఆడగలడు, ఫుట్బాల్ బాగా ఆడగలడు, కానీ చదవలేడు, పాడలేడు. చూడండి, సచిన్ టెండూల్కర్ 3-4 క్రీడలను బాగా ఆడుతున్నాడు, కానీ 2-3 క్రీడల్ని బాగా ఆడట్లేదు. క్రికెట్ బాగా ఆడుతున్నాడు, ఫుట్బాల్ బాగా ఆడుతున్నాడు, టెన్నిస్ బాగా ఆడుతున్నాడు, కానీ గోల్ఫ్ బాగా ఆడట్లేదు. సచిన్ టెండూల్కర్ ఇంగ్లీష్ బాగా చదువుతాడు, హిందీ బాగా చదువుతాడు, సైన్స్ బాగా చదువుతాడు, కానీ సోషల్ చదవట్లేదు, మ్యాథ్స్లో తక్కువ మార్కులు వస్తున్నాయి, లాంగ్వేజ్ మిగతా దాంట్లో తక్కువ మార్కులు వస్తున్నాయి. అంటే దీన్ని బట్టి మీకు ఏమవుతుంది, ఒక వ్యక్తి లోపలనే అనేక అంశాల్లో కనిపించే మార్పులను వ్యక్తంతర్గత వైయక్తిక భేదాలు. ఒక అమ్మాయి నాన్ వెజ్ బాగా చేస్తుంది, కానీ వెజ్ బాగా చేయలేదు. వెజ్లో అన్ని కూరల్ని బాగా చేస్తుంది, ఒక 2-3 కూరల్ని తప్ప, కూరగాయలని తప్ప, కర్రీలని తప్ప. అంటే ఎంత బాగా వంటలు వండినప్పటికీ కూడా 2-3 కర్రీస్ బాగా చేయట్లేదు. అంటే ఒక వ్యక్తి లోపలనే కనిపించేటటువంటి మార్పులను వ్యక్తంతర్గత వైయక్తిక భేదం అంటారు. వ్యక్తంతర్గత వైయక్తి, నేను చదవగలను, పాడగలను, రాయగలను, కానీ క్రికెట్ ఆడలేను. ఒక వ్యక్తి లోపలనే అనేక అంశాల్లో కనిపించే మార్పులను వ్యక్తంతర్గత వైయక్తిక భేదాలు అంటారు. క్లియర్? మరి వ్యక్తంతర వైయక్తిక భేదం, దీనే అంతర్వ్యక్తిగత. వ్యక్తంతర్గత కాదు, ఇది వ్యక్తంతర. ఇక్కడ చూస్తే కాన్సెప్ట్ చాలా చిన్నది, సింపుల్. ఏంటంటే ఒక వ్యక్తికి మరొక వ్యక్తి కంపేర్ చేయాలి. ఇంతకుముందు ఒక వ్యక్తి గురించే మాట్లాడాం. నేను తరగతి గదిలో అందరికంటే పొడవుగా ఉన్నాను, అందరికంటే పొడవుగా. ఇక్కడ చూడండి, అందరికంటే పొడవుగా అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది అంటే నేను మిగతా వాళ్ళతో పోల్చుకుంటున్నాను, అంటే మిగతా వాళ్ళకంటే భిన్నంగా ఉండే సామర్థ్యాలను వ్యక్తంతర వైయక్తిక భేదాలు అంటారు. వ్యక్తంతర వైయక్తిక భేదాలు అంటే మిగతా వారికంటే భిన్నంగా, మిగతా వాళ్ళకంటే పొడవుగా ఉన్నానని ఎప్పుడు చెప్పగలను, అందరితో పోల్చి చూసి మిగతా వాళ్ళకంటే భిన్నంగా ఉంటే దాన్ని వ్యక్తంతర. తరగతి గదిలో రమ అనే అమ్మాయి అందరికంటే బాగా చదువుతుంది, అందరికంటే మిగతా వారికంటే భిన్నంగా ఉంటే దాన్ని వ్యక్తంతర్గత వైయక్తిక భేదం అంటారు. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోవాలి, ఈ 4 టాపిక్లు
కన్ఫ్యూజ్ అవుతున్నారు బాగా. మరి మరొక విషయం మీకు అందరికీ తెలుసు, చాలా మంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు పుస్తకం అడుగుతున్నారు. ఒక 2-3 రోజుల్లో పుస్తకం వస్తుంది. తెలంగాణ వారికి సంబంధించి టెట్ 30/30 మార్కులకు సంబంధించి పుస్తకం వచ్చింది, విడుదలైంది, చదువుతున్నారు. అద్భుతమైన ఉదాహరణలు చాలా ఉంటాయి. ఉదాహరణలే ఉద్యోగాలు, ఉదాహరణలు కాన్సెప్ట్ని ఈజీ చేస్తాయి, ఇంట్రెస్టింగ్ చేస్తాయి. కానీ మీరు ఖచ్చితంగా క్లాసులు వినండి. టెట్ సైకాలజీ సంబంధించి క్లాసులు 30 మార్కులకు సంబంధించి ఉన్నాయి. అదే ఆంధ్రప్రదేశ్ వారికి సైకాలజీ మరియు పర్స్పెక్టివ్స్ 12 మార్కులు, ఎగ్జిట్ వారికి, స్కూల్ అసిస్టెంట్ వారికి 10 మార్కులు సైకాలజీ పర్స్పెక్టివ్ క్లాసులు సిద్ధంగా ఉన్నాయి. పుస్తకం కూడా 2-3 రోజుల్లో విడుదలవుతుంది. కాబట్టి మిత్రులారా, మమ్మల్ని ఉపయోగించుకోండి. ఏ అనుమానం ఉన్న చాట్ బాక్స్లో మెసేజ్ చేయండి. క్లాసులు వినండి, సబ్జెక్ట్ పైన గ్రిప్ వస్తుంది. మీకు ఏ అనుమానం ఉన్న సబ్జెక్ట్ పై మాకు మెసేజ్ చేయండి. మరియు మన ఛానల్ని మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే తాజా నిజ సమాచారం మరియు ఎగ్జామ్లు, ఉచిత పరీక్షలు, లైవ్ క్లాసులు అతి త్వరలో మనం ప్రారంభించబోతున్నాం. ఉచితంగా పరీక్షలు నిర్వహించబోతున్నాం, షెడ్యూల్ ఇవ్వబోతున్నాం. కాబట్టి మీరందరూ కూడా సైకాలజీలో 30కి 30 మార్కులు రాకపోతే లాభం లేదు. ఎందుకంటే లక్షల మందికి వచ్చాయి, మీకు రాకపోతే లాభం లేదు. ఏదో ఒక సబ్జెక్ట్ పైన పట్టు ఉండాలి 100%. కాబట్టి చెప్తున్నాను. కాబట్టి సైకాలజీలో 30 మార్కులు మాకు వదిలేయండి దయచేసి. కాబట్టి ఆల్ ది బెస్ట్.